హాయ్ ఫ్రెండ్స్, పిల్లలకి 6 నెలలు వచ్చినాయంటే ఏం ఫుడ్ పెట్టాలి ఏంటని ఆలోచిస్తూనే ఉంటాం. రకరకాల ఫుడ్స్ పెడుతూనే ఉంటాం, కొన్ని అరగవు. ఇప్పుడు నేను చూపించే ఫుడ్ అరుగుదల ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. రైసుకు తయారు చేయడానికి కావలసిన పదార్థములు: రైసు 2 కప్పులు, బాదం పప్పులు 10, వాల్నట్స్ 8, జీడిపప్పు 10, జీలకర్ర స్పూన్, వాము స్పూన్. స్టవ్ వెలిగించుకొని మందపాటి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో రైస్ వేసి ఆ రైస్ని దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకున్న రైస్ని ఒక పాత్రలోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఆ బాణీలోనే మనం తీసుకున్న జీడిపప్పు, బాదం పప్పు, వాల్నట్స్ వేసుకుని వేయించుకోవాలి. వేగిన వాల్నట్స్, జీడిపప్పు, బాదం పప్పును కూడా పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి. తర్వాత ఆ బాణీలోనే జీలకర్ర, వాము వేసుకుని వేగనివ్వాలి. వేగిన జీలకర్ర, వామును కూడా రైస్లో వేసుకుని మిక్స్ చేసుకోవాలి. మనం వేయించుకున్న పక్కన ఉంచుకున్న రైస్ని, వాముని మిక్సీ పట్టుకోవాలి. తరువాత మనం వేయించుకుని పక్కన ఉంచుకున్న బాదం పప్పు, జీడిపప్పు, వాల్నట్స్ కూడా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న రైస్ పొడిని ఏ బౌల్లోకి అయితే తీసుకుంటామో ఆ బౌల్లోనే మనం మిక్సీ పట్టుకున్న వాల్నట్స్, జీడిపప్పు, బాదం పప్పును కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. ఎలా అంటే నేను చూపించినట్టు ఇలా పొడి పొడిగా ఉండాలి, మొత్తం కలిసిపోవాలి. మనం మిక్సీ పట్టుకుంటున్న రైసు, వాము మెత్తగా అవ్వదు, రవ్వగా ఉంటుంది. మీరు కంగారు పడవద్దు, మీరు కుక్ చేసేటప్పుడు మెత్తగా కుక్ అవుతుంది. మీరు ప్రిపేర్ చేసుకున్న రైస్ ఉగ్గుని గాలాడని ఒక మంచి బౌల్ చూసుకుని ఆ బౌల్లో స్టోర్ చేసుకోండి. మీ పిల్లలకి ఫస్ట్ 1 స్పూను ట్రై చేయండి. 1 స్పూన్ తీసుకున్నప్పుడు టీ గ్లాసుడు వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి తిప్పుతూ ఉండండి. తిప్పుతూ ఉంటే అది మెత్తగా కుక్ అవుతుంది. లేదో కొంచెం మీరు తిని చూడండి, అప్పుడు మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. స్టవ్ ఆపేసుకుని చల్లారినాక పిల్లలకి కొంచెంగా పెట్టండి, వాళ్ళు ఇష్టంగా తింటారు. మీ పిల్లలు ఎలా తిన్నారో ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపించిందో లేదో నాకు కామెంట్ చేయండి. మీకు కానీ యూజ్ఫుల్ అనిపిస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఇలాంటి ఏమన్నా రెసిపీస్ కానీ కావాల్సి వస్తే కనుక మెసేజ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.